ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రేపే మహాలయ అమావాస్య. తల్లి, అదృష్టం ఉంటే ఈ మంచి వార్తను వింటావు అని చెప్పి బాబాగారు ఒక గొప్ప సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబాగారు చెప్పిన ఆ సందేశం వినే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. రేపే మహాలయ అమావాస్య. తల్లి, అదృష్టం ఉంటే ఈ మంచి వార్తను వింటావు. నువ్వు ఏ పని తలపెట్టినా అవటం లేదా? రేపు మహాలయ అమావాస్య. ఈ ఒక్క పని చెయ్యమ్మా. నీ బాబాను నేను చెబుతున్నాను తల్లి. నువ్వు ఏ పని తలపెట్టినా అవ్వకుండా ఆటంకం వస్తుంది కదూ. సంతానం లేక ఇబ్బంది పడుతున్నావు కదూ. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా? నీకు రావాల్సిన ధనము రావటం లేదా? నువ్వు ఒక పని చేస్తూ ఉంటే దైవము మరొకలా దాన్ని మార్చివేస్తున్నారు కదా తల్లి. ఈ ప్రతి ఒక్క పనికి మరణించిన మన పెద్దలు మన కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటారు కదా. మరణం లేని ఇల్లంటూ ఎక్కడా ఉండదు కదూ. అలాగే వాళ్ళే పితృదేవతలు అన్నమాట. భాద్రపద పౌర్ణమి తర్వాత పాడ్యమి దగ్గర నుంచి భాద్రపద అమావాస్య వరకు ఈ పితృపక్షాలు 15 రోజులు సమయాన్ని పితృపక్షాలు అంటారు. ఈ పితృపక్షాల్లో గతించిన పెద్దల కోసం తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. మరణించిన వాళ్ళ కొంతమంది మరణించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఈ పక్షాల్లో తర్పణాలు వదిలితే ఎంతో మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు తృప్తిగా లేనప్పుడు సంతానము ఆలస్యమవుతుంది. అలాగే పుట్టిన పిల్లల్లో మందబుద్ధి కలుగుతుంది. వాటి నుండి విముక్తి పొందటానికి, అలాగే కుటుంబాన్ని కాపాడే 31 మంది పితృదేవతల అనుగ్రహం పొందటానికి సులువైన మార్గం చెబుతాను వినమ్మా తల్లి. రేపు అనగా మహాలయ అమావాస్య రోజున కుక్కలకు, ఆవులకు, కాకులకు, చీమలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం మీ ఇంటిలో దక్షిణం వైపు దీపం వెలిగించాలి. ఈరోజు రావి చెట్టుకి నీరు సమర్పించాలి. పూజారులకు దానం చేయటం ద్వారా సంతోషము, శాంతి, కీర్తి, సంపన్న జీవితము లభిస్తుంది. పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. పితృదేవతలను మనసులో స్మరించుకుంటూ పంచబలి అంటే దేవతలకు, ఆవుకు, కుక్కలకు, కాకులకు, చీమలకు ఆహారం అందించటము చాలా మంచిది. అలాగే గోమాతకు చాలా వరకు గ్రాసం తినిపించటం వల్ల, అలాగే గోమాతకు గంగడోలు అంటే మెడ క్రిందుగా ఉన్న భాగము, అక్కడే గోమాతకు దురద కలుగుతుంది. తోకతో అది గోక్కోలేక అది అందక ఇబ్బంది పడుతూ ఉంటుంది. గోశాలలో గరుక స్తంభాన్ని కనుక నాటించినట్లయితే పితృదేవతలు 7 తరాల వాళ్ళు నరకం నుండి స్వర్గానికి వెళతారని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా భూమి పూజ చేసి రాతిని గోశాలలో ఉంచుతారు. ఈ విధంగా వేసిన రాతిని గోవు తన మెడ క్రింది భాగంను ఆ రాతి మీద రుద్ది సుఖాన్ని పొందుతుంది. ఈ విధంగా రాతిని ఎవరు అక్కడ వేస్తారో వారి కుటుంబంలో 7 తరాల వాళ్ళు తరిస్తారు. వాళ్ళను నరకం నుంచి స్వర్గానికి పంపించి వేస్తారు. ఎందువల్ల అంటే గోవు మామూలు జీవి కాదు. ఆవులోనే సమస్త దేవతలు ఉంటారు. ఆవుకు సుఖానికి కారణమైనందువల్ల పితృదేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతృప్తి చెంది ఆ సుఖానికి కారణమైన వాళ్ళకి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారు. అటువంటి ఆవుకు కృత్రిమ పద్ధతిలో గర్భధారణం చేయించటము మహాపాపము. ఆవు వృషభంతో కూడిన సంతానాన్ని మాత్రమే పొందాలి. పితృదేవతలు తరించాలంటే వృషోత్సర్జనము అనే ప్రక్రియ పెద్దలు తమ శరీర త్యాగాన్ని చేసినప్పుడు నిర్వహించాలి. అనగా వృషభము అంటే ఎత్తుకు అచ్చు వేసి వదిలేయాలి. అలా వదిలివేసిన ఎద్దు తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది వాటికి ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు, నీటిని అందిస్తారు. అలా ఆ తల్లిదండ్రులు గతించినప్పుడు ఎవరైతే వృషోత్సర్జనము చేసి ఎద్దును వదిలివేస్తారో ఆ ఎద్దు ఎన్నో ఆవుల గర్భధారణకు కారణమవుతుంది. అలాగే గోసంతతి పెరగడానికి కారణమవుతుంది. గోసంతతి వృద్ధి చెందడానికి కారణమైనందువలన అతని పితృదేవతలు యమలోక ద్వారాలు చూడకుండా స్వర్గానికి వెళ్ళిపోతారు. కాబట్టి పితృదేవతలు తరింపచేయడానికి అత్యంత తేలికైన మార్గాలలో గోసేవ
చేయటము ఉత్తమం. తల్లి, రేపు నీ మనసులో పితృదేవతలను స్మరించుకుంటూ ఏ ఒక్క పరిహారము నీకు వీలైనంత వరకు నువ్వు చేసుకున్నట్లయితే అది పితృదేవతలకు చేరి మీ ఇంటికి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఆ పితృదేవతలు ఇస్తారు. విన్నారా ఫ్రెండ్స్, బాబా గారి యొక్క గొప్ప సందేశాన్ని. మరొక సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.